పక్కనే కూర్చుని మీ క్లాస్లో కూర్చుని మీతో చదువుకున్న వర్షిని ఈ రోజు లేని పరిస్థితి, మీ ఏమనిపిస్తుంది తోటి విద్యార్థులు? ఎటు చూసినా తన నవ్వే గుర్తుకొస్తుంది. తనతో బెస్ట్ మెమొరీ ఒకటి ఉంది. సింగింగ్ డే రోజు తను వేసిన జోక్స్, తను నవ్వించిన బాగా చదువుకునేది, ఎప్పుడు అడిషనల్స్ మీద అడిషనల్స్ తీసుకునేది. తను ఆ రోజు అడిషనల్ తీసుకోలేదు. అసలు ఒక్క పేపర్ తీసుకుని ఫిల్లే చేయలేనట్టుంది. అర్ధ గంట నుంచి అట్లనే బెంచ్ పైన పడుకొనే ఆలోచిస్తుంది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా కానీ మేము కొట్టేంత వరకు, కొట్టి ఇట్లా లేపేంత వరకు అంత డీప్గా వెళ్ళిపోయిన ఆలోచనలో. చదువు ఉంటే స్మైల్ ఉంటే, గేమ్స్ టైంలో గేమ్స్ ఉంటే అన్ని బాగానే తట్టుకోలేకపోతున్నాం. ఎటు చూసినా తన నవ్వే గుర్తుకొస్తుంది. సికింద్రాబాద్ జూనియర్ కాలేజీలో వర్షిని ఘటనలో ఏం జరిగింది, చనిపోయిన వర్షినితో పాటు కలిసి చదువుకున్న విద్యార్థులు అదే క్లాస్లో ఆ రోజు ఉన్న విద్యార్థితో మాట్లాడదాం ఎలా ఉందనేది వర్షిని తెలుసుకుందాం. ఏమో ఎలా ఉండింది ఆ రోజు వర్షిని, మీరు గమనించారు కదా ఏం జరిగింది? వర్షిని లేట్ వచ్చింది, తను రావడమే లేట్ వచ్చింది. ఆ రోజు తన ప్రాబ్లంకి లేట్ వచ్చింది. తను మ్యామ్తో అదే చెప్పింది. మ్యామ్తో నేనైతే వినలేదు కానీ తను ఏడుస్తడం మాత్రం చూసాను నేను. మ్యామ్ తిట్టినట్టున్నారు, తను ఏడ్చింది. తర్వాత ఏమైంది, తర్వాత మ్యామ్స్ వాళ్ళు వెళ్ళిపోయినారు. తను నార్మల్గానే ఉంది. ఇంకా ఎగ్జామ్ టైంలో ఒక్క అడిషనల్ కూడా తీసుకోలేదు. తను ఎప్పుడు బాగా చదువుకునేది, ఎప్పుడు అడిషనల్స్ మీద అడిషనల్స్ తీసుకునేది. తను ఆ రోజు అడిషనల్ తీసుకోలేదు. అసలు ఒక్క పేపర్ తీసుకుని ఫిల్లే చేయలేనట్టుంది. అర్ధ గంట నుంచి అట్లనే బెంచ్ పైన పడుకొనే ఆలోచిస్తుంది. అసలు వాళ్ళ ఫ్రెండ్స్ పిలిచినా కానీ మేము కొట్టేంత వరకు, కొట్టి ఇట్లా లేపేంత వరకు అంత డీప్గా వెళ్ళిపోయిన ఆలోచనలో. అంటే ఆ రోజు నేను తనని డల్గా ఉండడం మాత్రం చాలా గమనించిన. మ్యామ్ తిట్టినట్టు చాలా ఏడ్చింది. ఎలా ఉంటుంది రెగ్యులర్ గా క్లాస్ లో? ఎలా ఉంటుంది క్లాస్ లో? చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అందరితో మంచిగా మాట్లాడుతుంది. తన నవ్వుకి మంచిగా ఉంటది, మంచిగా మాట్లాడుతుంది. మేము అనేసి అట్లాంటిది ఆమెకు ఉండదు. ఎలా ఉన్నావు, మంచిగా తిన్నావా, ఏం చేస్తున్నావు, ఇది చదువుకో, ఇది ఇంపార్టెంట్, అట్లా అని చెప్తుండేది. మ్యాథ్స్ అర్థం మ్యాథ్స్ చెప్తుంటది మంచిగా. అట్లా ఎప్పుడు వాళ్ళ అక్క వచ్చినా కానీ, వాళ్ళ అక్క మాట్లాడడానికి వచ్చినా కానీ నవ్వుకుంటూ వెళ్ళేది, నవ్వుకుంటూ మాట్లాడేది. తన మంచి ఉండడమే తన నవ్వు. అది మొత్తం మాకు ఈ రోజు గుర్తుకొస్తుంది. తట్టుకోలేకపోతున్నాం. ఎటు చూసినా తన నవ్వే గుర్తుకొస్తుంది. నువ్వు ఆ రోజు ఎందుకు ఆ అమ్మాయిని చూసుకుండిపోయావమ్మా? అంటే నీకు తేడాగా మనిషి కొంచెం బాధలో ఉన్నట్టు కనిపించిందా ఆ రోజు ఎగ్జామ్ రాసే టైంలో? తన బాధలో ఉన్నట్టుగా అనిపించింది. ఏడవలేక డీప్గా వెళ్ళిపోయింది థింకింగ్ లోకి. మ్యామ్ ఇట్లా అన్నారు అనేసి వాళ్ళ అక్కతో కూడా చెప్పిందంట. వెళ్ళి వాళ్ళ అక్క అన్నారంట, ఇలానే ఉంటది, మంచి చదువుకొని మంచి మార్క్స్ తెచ్చుకున్నాం అనుకో వాళ్ళే మన దగ్గరకు వస్తారు, చదువుకో, ఏం టెన్షన్ తీసుకోకని చెప్పిందంట. తను వచ్చి నార్మల్ గానే ఉందేమో మరి. అది ఒక్క విషయం అయితే తెలిసింది. ఎలా ఉంటుందమ్మా నీతో? ఎలా ఉంటుంది వర్షిని? నాతో అయితే నా పక్కనే కూర్చుండేది, బాగానే ఉంటది. ఇది ఎక్స్ప్లెయిన్ చేయంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేసేది, అంతా బాగానే ఉండేది. కానీ ఇక మ్యామ్స్ వల్ల ఆ పిల్ల అట్లా అయిపోయింది. ఇక మొత్తం బాగా అసలు ఇక్కడ వరకు అవుతుంది అనుకున్నారా? సహజంగా తిడుతూ ఉంటారు, చేస్తుంటారు, కానీ ఇంతలాగా బాధపడిపోతారు ఇలా అవుతుంది అనుకున్నారమ్మా అసలు ఇన్సిడెంట్ చూసినప్పుడు? అసలు ఆమె అందరు టీచర్స్ మెచ్చుకునేవారు. ఒక్క టీచర్ మెచ్చుకునే అమ్మాయి అనేది కాదు కానీ అందరు మెచ్చుకునేవాళ్ళు అమ్మాయిని. ఆమె బాగా చదువుతుంది, బాగా ఆమె ఫేస్ లో మొత్తం స్మైలే ఉండదు. చదువు ఉంటే స్మైల్ ఉంటే, గేమ్స్ టైంలో గేమ్స్ ఉంటే అన్ని బాగానే ఉన్నాయి. కానీ మ్యామ్ వల్లనే ఇట్లా అయ్యింది. ఎలా మీ పక్కనే కూర్చుని మీ క్లాస్లో కూర్చుని మీతో చదువుకున్న వర్షిని ఈ రోజు లేని పరిస్థితి, మీ ఏమనిపిస్తుంది తోటి విద్యార్థులు? ఎటు చూసినా తన నవ్వే గుర్తుకొస్తుంది. తనతో బెస్ట్ మెమొరీ ఒకటి ఉంది. సింగింగ్ డే రోజు తను వేసిన జోక్స్, తను నవ్వించిన ఆ మూమెంట్ అదే గుర్తుకొస్తుంది. నిన్న చూసిన తనని ఈరోజు లేదంటే చాలా బాధ అవుతుంది. క్లాస్లో కూడా చాలా ఏడ్చాము. కాబట్టి మ్యామ్స్ వాళ్ళు వచ్చి ఒక అమ్మాయి ఏడ్చి తను కళ్ళు తిరిగి పడిపోతే మ్యామ్ గాంధీ హాస్పిటల్కి తీసుకెళ్ళి సిలాన్ ఎక్కించి తీసుకొని వచ్చారు. అంతగానో ఏడ్చినాము తను లేదని. అది ఒక్కటే. కేవలం ఆ డిప్రెషన్ వల్లే, బాధ వల్లే చనిపోయింది అనేది తెలుస్తుందా మీకు? ఈ రోజు ఆ రోజు నువ్వు చూసావు కదా ఎగ్జామ్ రోజు? నిజమే. అది మ్యామ్స్ వాళ్ళు తిట్టినందుకే తన డిప్రెషన్ లోకి వెళ్ళినట్టుంది నాకు అనిపిస్తుంది. ఎందుకంటే తను అలాంటి ఎప్పుడు సిచ్యువేషన్ లో తనని చూడలే నేను. అంత డల్ గా ఎప్పుడు మంచి రాసేది, అడిషనల్స్ మేము ఆన్సర్ రాకపోతే కూడా వెనక తిరిగి చెప్తుండేది. అలాంటి తను ఒక్క పేపర్ కూడా నింపకుండా ఒక్క ఆన్సర్ రాసిందని అంటే చాలా బాగా అవుతుంది. ఇది తోటి స్నేహితులు చెప్తున్నది. వర్షిని ఈరోజు ప్రాణాలు కోల్పోయిందంటే కారణం ఇదే కాలేజీలో
మధుర మేడం ఇంగ్లీష్ మేడం, అదేవిధంగా శ్రీలక్ష్మి ఫిజిక్స్ మేడం, వీళ్ళిద్దరూ కూడా టార్చర్ పెట్టడం వల్ల వర్షిని చనిపోయిందని చెప్పి కూడా ఆ క్లాస్లో తనతో పాటు చదువుతున్న తోటి స్నేహితులు చెప్తున్నారు. శేష యూపీ దేశం, సికింద్రాబాద్.